భక్తి అంటే పూజ, వ్రతము, దానము ఇవి కాదు. భా అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. తనలో ఉన్నటువంటి వెలుగుతో తాను కూడి ఉండేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ భక్తి. భవిష్యత్తును మార్చుకోవడానికి అవకాశం మనకి ఒక మానవ జన్మలోనే సాధ్యం. ఆ మార్పు ఎలా వస్తుంది అంటే పరోపకారం. నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అట్టహాసంగా 79వ స్వాతంత్ర దినోత్సవాలు. వినువీధుల్లో సగర్వంగా రెపరెపలాడిన మూవన్నెల జెండా. దేశాన్ని ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్ర సిద్ధమవుతుందన్న ప్రధాని. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో దేశ సామర్థ్యాన్ని చాటుదామని పిలుపు. సింధు జలాలపై చర్చల ప్రసక్తే లేదని మోదీ పునరుద్ఘాటన. దేశ యువత కోసం 1,00,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటన. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడి. అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు హైపవర్ డెమోగ్రఫీ మిషన్ను ప్రారంభిస్తామన్న మోదీ. గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త చరిత్ర రాస్తున్నామని వెల్లడి. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టే ఏ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకోదని వెల్లడి. ప్రజల సంపద విషయంలో తనకు మధ్యతరగతి మనస్తత్వం ఉందన్న సీఎం. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బరస్ట్ దుర్ఘటనలో 60 దాటిన మృతుల సంఖ్య. శిథిలాల కింద 500 మంది ఉండొచ్చన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఘటనపై ఆరా తీసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వివరాలు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నయా భారత్ ఇతివృత్తంతో జరిగిన ఈ వేడుకలు దేశ సమైక్యత, స్వయం సమృద్ధిని ప్రతిబింబించాయి. ఆ వివరాలు చూద్దాం. దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 12వసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఎర్రకోట పరిసరాల్లో 11,000 మంది భద్రతా సిబ్బంది, 3,000 మంది ట్రాఫిక్ పోలీసులతో భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీలో కెమెరా నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. 2 MI-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించి వేడుకలకు వన్నె తెచ్చాయి. स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं। भारतीय वायुसेना के 2 MI-17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और दूसरा. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం ఎన్నో త్యాగాల ఫలితమని, ఇది 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై మూవన్నెల జెండా ఎగరాలని, సమైక్య భావనతో దేశం ఉప్పొంగాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మానవాళికి ముప్పని, పహల్గాంలో జరిగిన దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో శత్రువులను ఊహించని రీతిలో దెబ్బకొట్టామని తెలిపారు. శత్రు మూకలను మట్టుబెట్టే లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చామన్నారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని, సింధు జలాల ఒప్పందంపై చర్చలు ఉండబోవని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నీటిని భారత రైతుల కోసం, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మళ్లిస్తామని, ఈ హక్కు భారత్దేనని ప్రకటించారు. ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని గట్టిగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కే వీర్ జాబాజోं को सैल्यूट करने का अवसर मिला है. हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया. पति के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया. पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था. पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था. గత 10 ఏళ్లలో భారత్ ఎన్నో సంస్కరణలతో ముందుకు సాగిందని ప్రధాని పేర్కొన్నారు.
ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంతో మరింత ఉత్సాహంగా అడుగులు వేయాల్సిన సమయమన్నారు. పౌరులకు అనుకూలమైన పాలన కోసం చట్టాలు, నిబంధనలను సరళీకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 40,000 అనవసరమైన నిబంధనలను తొలగించి 1,500 పాత చట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు. ఇటీవలి పార్లమెంటు సమావేశంలో 280 కంటే ఎక్కువ నిబంధనలను తొలగించినట్లు వెల్లడించారు. దేశ యువత కోసం 1,00,000 కోట్ల రూపాయలతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు తిండి గింజల కోసం ఇబ్బంది పడిన భారత్ నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మిషన్ మోడ్ లో పనిచేస్తోందని, త్వరలో మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు ప్రధాని. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలను దీపావళిలోపు అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు. సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచం ఇప్పుడు భారత్ ను విస్మరించలేదన్నారు. స్వయం సమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు, సమున్నతంగా నిలబడటమేనని వివరించారు ప్రధాని. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया। समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ దేశ సమైక్యత, భద్రత, స్వయం సమృద్ధిపై శక్తివంతమైన సందేశమిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు నీటి హక్కులు, సాంకేతిక రంగంలో ఆవిష్కరణలతో వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతరిక్ష రంగంలో భారత్ విజయాలను ప్రస్తావిస్తూ గగన్యాన్ మిషన్ సన్నాహకాలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగుతున్నాయని మోదీ తెలిపారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారని, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంతో పాటు 300కు పైగా స్టార్టప్ల్లో యువత పనిచేస్తోందని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని గుర్తు చేస్తూ ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతికత విజయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది చివరి నాటికి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని, 6 యూనిట్లో 4 ఆమోదం పొందాయని ప్రకటించారు. ఉబకాయం సమస్యను నివారించేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమన్నారు. వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని మోదీ సూచించారు. 10 కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం కానున్నాయన్నారు. దేశం స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి అణుశక్తి సామర్థ్యాన్ని 10 రెట్ల కంటే ఎక్కువ పెంచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మోదీ అన్నారు. భారత్ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశీయ సాంకేతికతతో వచ్చే 10 ఏళ్లలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2035 నాటికి ఈ రక్షణ కవచం సుదర్శన్ చక్రను విస్తరిస్తామని మోదీ చెప్పారు. 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं। और इसलिए भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था, उस सुदर्शन चक्र की राह को चुना है। आप में से बहुत लोगों को याद होगा, जब महाभारत की लड़ाई चल रही थी, श्री कृष्ण ने अपने सुदर्शन चक्र से सूर्य के प्रकाश को रोक दिया था और दिन में ही अंधेरा कर दिया था। सूर्य प्रकाश को सुदर्शन चक्र से रोक दिया था और तब अर्जुन ने जो शपथ ली थी जयद्रथ का वध करने की, उस प्रतिज्ञा को अर्जुन पूर्ण कर पाए। वो सुदर्शन चक्र के पराक्रम और रणनीति का परिणाम। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దేశ జనాభా స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చొరబాటుదారులు యువత జీవనోపాధిని, మహిళల భద్రతను, గిరిజన భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు.
ఈ జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయని దీన్ని ఎదుర్కొనేందుకు ఈ మిషన్ ప్రారంభిస్తున్నట్లు మోదీ తెలిపారు. గొప్ప సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని జరుపుకోబోతున్నామని చెప్పారు. ఈ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం దేశ సంస్కృతి విలువల రక్షణ కోసం ప్రతిదీ త్యాగం చేసిన గురు తేజ్ బహదూర్జీ 350వ బలిదానం వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకోనుందన్నారు. 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడిందని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ అన్నారు. జీఎస్టీని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. मैं बहुत गर्व के साथ एक बात का जिक्र करना चाहता हूं. आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ. 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है. व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है. सेवा, समर्पण, संगठन और अप्रतिम अनुशासन ये जिसकी पहचान रही है, ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है. एक प्रकार से 100 साल का उसका समर्पण का इतिहास है. ఇప్పుడు ప్రకటనలు. This Independence Day, we pledge to secure your dreams so that you can live with complete freedom. LIC wishes you a happy Independence Day. Hey girls! Hi! Congratulations! ఈవేళ పార్టీ కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. This Independence Day, we pledge to secure your dreams so that you can live with complete freedom. LIC wishes you a happy Independence Day. వార్తలకు పునఃస్వాగతం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, ఇతర విదేశీ రాయబారులు హాజరయ్యారు. అంతకుముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీర జవాన్లకు నివాళులర్పించారు. హైదరాబాద్ గోల్కొండ కోటపై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాన్ని అంబరానంటాయి. గోల్కొండ కోటలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కోటపై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గోల్కొండ కోటపై జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై డిడి యాదగిరి కథనం ఇప్పుడు చూద్దాం. గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. తెలంగాణ జానపద నృత్య రీతులు, కళారూపాలను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్ ను పోలీస్ అధికారులకు సీఎం ప్రదానం చేశారు. శ్రీ సంజయ్ కుమార్ జైన్, 1997 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్. అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు సీఎం.
విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేశామన్నారు. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్లు వేశామన్నారు. అన్నదాతలు పండించిన చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి ప్రజల 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించామని తెలిపారు సీఎం. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కులగణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశామన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని చెప్పారు. ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. మసకబారిన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూలమూలలా నిశితంగా నిఘా పెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం. మొత్తంగా పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనేటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు వెళ్లి గవర్నర్, సీఎం పలకరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారని మేడ్చల్, మల్కాజ్గిరి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్, సింధు జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదన్న ప్రకటన అభినందనీయమని చెప్పారు. దేశ అభ్యున్నతి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ఇలాగే మంచి ఎంతో మన దేశాన్ని సంరక్షిస్తూ మనందరికీ మంచి జీవితాన్ని అందజేయాలని, మన ఆర్మ్ ఫోర్సెస్ని ఇంకా బలోపేతం చేయాలని, అది కేవలం వాళ్ళ ఇదే కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఇది దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మన ఇంట్లో మనం ఏదైనా కావచ్చు, మన హిందూ, ముస్లిం ఏదైనా కావచ్చు, మనం బయటకు వస్తే మనం భారతీయులం. సో భారతీయులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి. ఇది కేవలం 15 ఆగస్టు 26 జనవరి మాట్లాడడం కాదు. ప్రతిరోజు మనం మన దేశభక్తి అనేది మన నరనాడుల్లో మనకి నిండిపోయి ఉండాలి. ఇవాళ మోదీ గారు రెడ్ ఫోర్ట్ మీద ఇచ్చిన ఉపన్యాసం వింటే మనసు చాలా
ఆనందపడేది, ఉల్లాసం అనిపించింది. మనకు ఒక గట్టి నాయకుడు ఉన్నాడని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. మన దేశాన్ని ఈ విధంగా ఈ 10 ఏళ్లలో ఇంత గొప్పగా తీసుకురావడానికి మన ప్రభుత్వం తీసుకున్న పథకాలు కానీ, అట్లాగే మన దేశాన్ని ఒక సరైన మార్గంలో తీసుకురావడానికి ఎన్నోటువంటి పథకాలు తీసుకొచ్చి దేశానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో డెవలప్ చేసుకొస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీ గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. సో సింధు జలాలు పాకిస్తాన్కి ఇచ్చే సమస్య లేదు. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళని 26 మందిని వాళ్ళు అంత ఊచకోత కోసారు. కులం మత మామూలుగా టెర్రరిస్టులు అంటే అదే టెర్రరిస్టులు చంపారు అని మనం ఏదో క్యాండిల్ గిండిల్ అన్ని ర్యాలీ చేస్తాం, కానీ మతం పేరు మీద చంపడం అనే వాళ్ళని క్షమించకూడదు. సో అలాంటి వాళ్ళకి సింధు వాటర్ ఇచ్చే సమస్య లేదు. ఇప్పుడు ప్రకటనలు. This Independence Day, we pledge to secure your dreams so that you can live with complete freedom. LIC wishes you a happy Independence Day. వార్తలకు పునఃస్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంపై నల్లగొండ ప్రజలు స్పందించారు. దీపావళి వరకు జీఎస్టీలో పలు ముఖ్యమైన మార్పులను చేపట్టబోతున్నట్లు ప్రధానమంత్రి చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు, చిరు వ్యాపారులకు అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని మరి జీఎస్టీని విధించి జీఎస్టీని పెట్టి మరి ప్రజలకు సులభమైనటువంటి పద్ధతిలో ధరలు తగ్గించడం ప్రయత్నంలో మరి మోడీ గారి ప్రభుత్వం ముందుంది. దాంట్లో ఈ యొక్క ప్రజల జీవన విధానం పెరగతో పాటు ప్రజలకు ధరలు తగ్గించి ఇచ్చడానికి కోసం అనేకమైనటువంటి మరి సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఈ దేశంలో ఏదైతే 2017లో ప్రారంభించిండో జీఎస్టీ, దాన్ని గణనీయంగా రేపు దీపావళి పండుగ రోజున భారతదేశ ప్రజలకు ఒక కానుకగా ఇవ్వబోతుండు. గణనీయంగా తగ్గించే విధంగా ఈ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుర్రు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మోదీ గారు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతోమందికి లబ్ధి చేకూరే విధంగా జీఎస్టీ విషయంలో 3% గణనీయంగా మార్పులు చేయడం అనేది గొప్ప హర్షదాయకం. కాబట్టి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ యొక్క గణనీయమైన 3% తగ్గడంలోనే తెలుస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఈ యొక్క లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఊరట కలిగించే విధంగా మోదీ గారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే ఎంఎస్పీ ద్వారా మద్దతు ధర ప్రకటించడం, రైతులను పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర వల్ల ఈరోజు రైతులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల కృషి ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారు చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ దేశ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రామంత్పూర్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. డీడీజీ ఎన్వి రమణ మువ్వెన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఈ అమృత్తో పాటు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని వివిధ క్రీడా పోటీలను నిర్వహించగా విజేతలకు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా డీడీజీ ఎన్వి రమణ మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని దేశ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే స్వాతంత్ర్యం యొక్క నిజమైన ఆశయం నెరవేరుతుందన్నారు.
థ్యాంక్ యూ ఆల్. బిగ్ అప్లాస్ టు విన్నర్ శ్రీమతి మంజు. ఇప్పుడు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా నిర్వహించుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రజల తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్లు యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యమైన యుఎస్ల మధ్య చారిత్రాత్మక సంబంధం కొనసాగుతోందన్నారు. భారత్లో రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైపు పురోగమిస్తున్న భారత్ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహ సంబంధం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఎంబసీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ తమకెప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు మయూజీ పేర్కొన్నారు. భారత్తో మరిన్ని దౌత్య సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న క్రెడ్రాయ్ ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతోమంది పాత్ర ఉందన్నారు. పాలకులు మారినా విధానపరమైన నిర్ణయాలు మారకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదని, పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభాలు వచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు. తాను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తానని, ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించే దాచుకునే ఆలోచన తనకు లేదన్నారు. మెట్రో రైలు విస్తరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని, రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటరు జాబితాలో అవకతవకలకు భారతీయ జనతా పార్టీకి సంబంధమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తాము అవకతవకలకు పాల్పడితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేదా అని నిలదీశారు. హైదరాబాద్ యూసఫ్గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 230 సీట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 ఏపీపీ పోస్టులు ఉండగా వాటిలో 120 మంది మాత్రమే సర్వీస్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీ జోన్లో 1లో 50 ఖాళీలు, మల్టీ జోన్ 2లో 68 ఖాళీలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కొండలో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరింది. మరో 100 మందికి పైగా క్షతగాతులు, తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం 2వ రోజు ఆపరేషన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీశారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. శిథిలాల కింద మరో 500 మంది వరకు ఉండవచ్చునని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటిదాకా లభ్యమైన 60 మృతదేహాల్లో 21 మందిని గుర్తించామని బంధువులకు సమాచారం అందించినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఆకస్మిక వరదలు సంభవించిన సమయంలో కిష్త్వారా ప్రాంతంలో దాదాపు 1200 మంది ఉన్నట్లు స్థానిక బీజేపీ నేత ఒకరు తెలిపారు. స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చాలా మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయన్నారు. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో ముచైల్ మాతాదేవి యాత్రను నిలిపివేశారు.
రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, ములుగు సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే ఈదురుగాలుల ప్రభావం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా అట్టహాసంగా 79వ స్వాతంత్ర దినోత్సవాలు, వినువీధుల్లో సగర్వంగా రెపరెపలాడిన మూవన్నెల జెండా. దేశాన్ని ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్ర సిద్ధమవుతోందన్న ప్రధాని. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో దేశ సామర్థ్యాన్ని చాటుదామని పిలుపు. సింధు జలాలపై చర్చల ప్రసక్తే లేదని మోదీ పునరుద్ఘాటన. దేశ యువత కోసం 1,00,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటన. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడి. అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు హైపవర్ డెమోగ్రఫీ మిషన్ను ప్రారంభిస్తామన్న మోదీ. గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త చరిత్ర రాస్తున్నామని వెల్లడి. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టే ఏ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకోదని వెల్లడి. ప్రజల సంపద విషయంలో తనకు మధ్యతరగతి మనస్తత్వం ఉందన్న సీఎం. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బరస్ట్ దుర్ఘటనలో 60 దాటిన మృతుల సంఖ్య. శిథిలాల కింద 500 మంది ఉండొచ్చన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఘటనపై ఆరా తీసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.